కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలన్న కృత నిశ్చయంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభివృద్ధిలో ముందంజలో ఉండాలని ఆలోచనతో పనిచేస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సోమవారం నాడు ఆలమూరు మండలం నర్సిపుడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. 25 లక్షల రూపాయలతో నిర్మించిన నర్సిపుడి గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి 34 లక్షల రూపాయలతో నిర్మించనున్న జలజీవం మిషన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. కొంత టైం పడుతుంది. ప్రభుత్వం కూడా ఇబ్బంది పెడుతుంది. నేను చెప్పింది తల్లి ముందు ఏంటంటే ముందు మట్టి రోడ్ల కింద గ్రావెల్ రోడ్లు ఉన్నటువంటి వాళ్ళు సీసీ రోడ్డుగా మార్చమంటాం. ఆల్రెడీ ఓసారి సీసీ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ దాని మీద చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఇప్పుడు కొద్దిగా గ్రాంట్ ఇస్తే అందులో చేద్దాం. ఈ లైన్ లో చెప్తాం. చూడండి ఇప్పుడు ఇంత ముందు ఇంత ఎలా అకౌంట్ లో డబ్బులు వేసి ఇంటికి వచ్చి ఎమ్మెల్యే కలిసి కూడా కాదు ఇంత డబ్బు ఇస్తున్నాం పట్టుకొచ్చి వాలంటీర్ పట్టుకొచ్చి ఇస్తున్నారు. అమ్మఒడికి ఇస్తున్నాం, కాపునేత ఇస్తున్నాం, చేయొద్దు ఇస్తున్నాం, ఆటో నడుతుంటే వాహనం అయితే ఇస్తున్నాం. ఇవన్నీ తీసుకున్నా మన గొంతు దిగింది. ఇళ్ల సైడ్ ఇచ్చాం. ఇళ్ల సైడ్ గతంలో ఏం చేయరు, మీరు కాగితాలు జిరాక్స్ తీసి పట్టిస్తే చెత్తపట్లు ఆడేసేవారు. ఇవాళ ఇచ్చిన ఇళ్ల సైడ్ 6 లక్షల విలువ. అంటే ఇప్పుడు మీ అబ్బాయిని స్కూల్కి పంపారు అనుకో, చాలా బాగా చదువుతాడు. ఇన్ని వస్తాయి మార్కులు 90 వస్తాయి లేదా 97 వస్తాయి, 100 రావు కదా. అలాగే జగన్మోహన్ గారు కూడా ఇన్ని చేస్తున్నాడు. 1, 2 ఆయన అవి కూడా చేద్దామని టైం మీ వచ్చి ఏం చేస్తాను మీరు ఏది ఎవరికి ఎన్నాళ్ళు అయింది అంటే మొన్నటి వరకు వర్కులు చేస్తానన్నారండి. వర్కులు చేస్తానని చెప్పారు సార్. అలా కాదే. ఇప్పుడు ఎవరైతే అన్న పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరే డిపార్ట్మెంట్. ముందు మీటింగ్ నేను ఏ గారు కూడా చెప్పిన. ఏ గారు ఆ లేడీకి ఇచ్చావా కొత్త ఇచ్చావా? మేడం గారుగా ఏ కొట్టేవా ఒకసారి. రేపు మీ ఇద్దరు చూసిన ఎదురు వచ్చి కలండి. మిగిలిన ఎవరు ఎత్తుపోయినా పడితే ఎవరు బయటపడతారు తప్పు కదా. చెట్టు పడిపోయి ఇమీడియట్ చేయాలా? ఏమైనా సుఫారు వచ్చి పడిపోతున్నాయి ఎత్తరా లేదా మరి కూడా మన దగ్గర బాధించా ఏపీకి కుదరపడి ఎవరు చనిపోయారు ఉద్యోగానికి చెప్తున్నాను. మనం అందరికీ తెచ్చుకోవాలి. హలో ఏమ్మా, ఇప్పుడు నర్సిపుడి విలేజ్లో తిరుగుతున్నాను నేను. ఏమ్మా ఇక్కడ ఒక పోల్ బాగా రోడ్డు మీద పడిపోయినా ఎవరైనా పడితే ఉద్యోగాలు పోతాయి జనాలు. ఒకసారి మీ లైన్ మ్యాన్ కూడా స్కెచ్ చేసి ఇచ్చాడు గతంలో. ఇది ఏమైందో చూసి అది మళ్ళీ రీప్లేస్ చేయండి. నాకు 2 డేస్లో మళ్ళీ ఏ విషయం మీరు వచ్చి లక్ష 30,000 ఇచ్చాం. మీకు అమ్మడైనా ఆశ్రయించాం మర్చిపోయిన సాయం పెయింట్ మరి ఎవరికి వచ్చింది అంటే కాదు. కొంచెం టైం అయినా వచ్చాను నోట్ చేసి పెట్టిన పర్లేదు. హౌసింగ్ అయ్యారు ఇంటికి పొలం లేనండి. అవునమ్మా, ఎవరు వాలంటీర్ ఎవరు ఇక్కడ? అప్పుడు నా Hey!